హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. గుడిపల్లి మా ఇంటి నేమ్ అన్నమాట. గుడిపల్లి దోశకి ఎలా పోసుకోవాలో చూద్దాము. బియ్యము 2 పావులు పోసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మినపప్పులు ఉన్నాయి కదా, మినపప్పు వచ్చేసి 1 పావు పోసుకున్నాము. పావు తెలుసు కదా మీకు, బియ్యం కొలత వేసుకుంటారు చూడండి. ఆ పావుతోటి 2 పావులు పోసి 1 పావు వచ్చేసి మినపప్పు పోస్తున్నాము. వాటిని బాగా వాష్ చేసుకొని నైట్ మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకుంటాము. మెంతులు ఎందుకంటే కొంచెము కలర్ అవ్వడానికి, కొంచెము టేస్ట్ కోసము అని అంటారు. కాబట్టి మెంతులు షేడింగ్ ఉంటాయి కదా, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. వాష్ చేసుకోవాలి. దోశకి వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ 5 అవర్స్ బాగా నానాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, మిక్స్ పట్టుకోవాలి. గ్రైండ్ ఉంటే గ్రైండ్ చేసుకొని, లేదంటే మిక్సీ ఉంటే మిక్స్ చేసుకోండి. తర్వాత అది పొంగుతుంది అనమాట. దోశ పిండి నైట్ పట్టి పెట్టుకున్నాం అనుకో పొంగుతుంది. పొంగి ఇప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాము. పుదీనా, ఆనియన్ కట్ చేసుకుంటున్నాము. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు. దోశ పిండి పుల్లగా ఉంటుంది కదా, లేకుండా పొంగుతుంది అనమాట. పచ్చళ్ళలోకి టమాటో కూడా కట్ చేసుకుంటున్నాము. టమోటాస్ ఎన్ని టమాటాలు వేసుకుంటే పచ్చడికి అంత బాగుంటుంది. పచ్చడిలోకి దోశలోకి పచ్చడి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. పచ్చడి దోశలోకి తింటే చాలా బాగుంటుంది. చూడండి, దోశలో పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిగడ్డలు అన్నీ వేసాము. టమాటో కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అన్నీ వేసేసి కొంచెం చింతపండు కూడా వేసాము. దోశ తీసుకొని మనము స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. పచ్చడి బాగా మగ్గినాక చూద్దాం ఎలా మగ్గుతుందో. తర్వాత మనము బుడ్డల పప్పులు ఉంటాయి కదా, ఆ బుడ్డల పప్పులు తీసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. బుడ్డల పప్పులు ఉన్నాయి కదా, ఆ బుడ్డల పప్పులు తీసుకొని ఆల్రెడీ వేయించుకొని మేము పెట్టుకున్నాము, మిక్సీ పట్టుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ మేము హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాము. కీరా దోసకాయ సమ్మర్లో ఎండాకాలం తినాలి. కీరా దోసకాయ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. కీరా దోసకాయ తింటే మంచిది. అల్లం, పుదీనా, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. బుడ్డల పొడి చూడండి, మిక్సీలో పొడి ఇలా పట్టుకోవాలి. ఇలా పొడి కూడా వేసేసుకొని చూడండి మగ్గింది. పచ్చడి మగ్గినాక పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ ఆ పొడి వేసుకొని మిక్సర్ని పట్టుకోవచ్చు, దంచుకోవచ్చు రోట్లో. కొత్తిమీర వేసుకొని చూడండి పచ్చడి రెడీ. దంచేసి మిక్సీ పట్టినాము. చూడండి, దంచుకొని మిక్సర్ని పట్టుకోండి, పచ్చడి రెడీ. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇంకా దోశ పెన్నం పెట్టుకొని అది దోశ పిండి పొంగుతుంది. పొంగిన తర్వాత కొంచెం పక్కకు తీసుకొని కలుపుకోవాలి, ఉప్పు కలుపుకోవాలి. మొత్తం పిండిలో అంతా ఉప్పు కలుపుకోకూడదు. కొంచెం కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. మొత్తం అంతా పిండి అంతా పుల్లగా అయిపోతుంది అనమాట. కొంచెం పిండి అంతా కొంచెం పక్కకు తీసుకొని ఆ పిండిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి, సాల్ట్. మనం టేస్ట్ తగ్గినట్టు ఎక్కువ వేసుకోకూడదు, లేకుంటే పుల్లగా ఉంటుంది. దోశ పిండి ఒక నైట్ అంతా నానబెట్టుకుని మనము మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, నైట్ పొంగుతుంది అనమాట. ఆ పొంగిన పిండి మొత్తం కలిపేసి పక్కకు తీసుకొని మనం దోశ ఎంత కావాలో అన్ని దోశలు కావాలో అంత పిండి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. మేము పైన బుడ్డల పొడి చల్లుకుంటాము. బుడ్డల పప్పులు వేసుకొని కారము, ఉప్పు వేసుకొని, ఎల్లిపాయలు వేసుకొని పట్టి పెట్టుకుంటాం కదా బుడ్డల పొడి, ఆ పొడి వేసుకుంటాం దోశల పైన. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా చేస్తే దోశ పిండి ఇలా చేశారనుకోండి దోశకు చాలా బాగా వస్తాయి. బుడ్డల పొడి వేసుకుంటున్నాము. అయిపోయా, దోశ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ చూస్తుందండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాము. మీరు ఇంకా
మంచి వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ని ఇలాగే చూస్తున్నారు అనుకుంటున్నాను. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. బుడ్డల పొడి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. చూడండి ఎర్రగా బాగా వచ్చినాయి దోశలు, చాలా బాగుంది. దోశలతోటి ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఎంతో అందరికీ ఇష్టమైన దోశ రెడీ.